ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాకు మరింత మేలు జరుగుతుందని, ప్రాజెక్టుకు మరికొన్ని నిధులు ప్రభుత్వం ఇవ్వాలి అంటూ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏవి వెంకటేశ్వరరావు మరియు ఆలోచన పరుల బృందం, రైతు సంఘం నాయకులు, సిపిఐ నాయకులు కోరారు. వీరు ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి దోర్నాల మండలంలోని కొత్తూరు గ్రామంలో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు స్వరంగ పనులను సందర్శించారు. అనంతరం ఏవి వెంకటేశ్వరరావు, నీటిపారుదల రంగ విశ్లేషకులు దండం టి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాకు మరింత మేలు జరుగుతుందంటూ అన్నారు. దాదాపు 30 ఏళ్ల ప్రయత్నం తర్వాత ఈ వెలుగొండ ప్రాజెక్టులో అత్యంత కీలకం, అత్యంత టెక్నికల్ గా కష్టమైనటువంటి టనెళ్ల నిర్మాణం దాదాపు పూర్తిగా వస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు చెప్పారు. మొదటి టనెల్ పూర్తయిపోయింది, దాని లైనింగ్ కూడా 99% పూర్తయిపోయింది. రెండో టనెల్లో టనెల్ బోరింగ్ మెషిన్ ప్రాబ్లం రావడం వల్ల ఒక 7 కిలోమీటర్ల దూరం డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ ద్వారా మాన్యువల్ గా దాన్ని డ్రిల్ చేసి ముందుకు పోతున్నారు. ఆ డ్రిల్లింగ్ కూడా ఇంకా 1 కిలోమీటర్ కంటే తక్కువ పొడవు ఇంకా చేయాల్సి ఉంది. అలాగే ఒక 5 కిలోమీటర్ల సుమారుగా లైనింగ్ పనులు చేయాల్సి ఉంది. ఆ 2 పనులు అయిపోతే ఈ సొరంగాలు 2 వాడకంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఈ లింక్ కెనాల్స్, అలాగే ఫీడర్ కెనాలు, వీటికి లైనింగ్ వర్క్, వాటి రిపేర్ వర్క్ ఏదైతే దాదాపు 450 కోట్ల ఎస్టిమేట్ తో ప్రపోజ్ చేశారో ఆ వర్క్స్ టేకప్ చేస్తే అప్పుడు మాత్రమే నీళ్లు వదిలిపెట్టడానికి, నల్లమల సాగర్ నింపడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో నల్లమల సాగర్ లో ఉన్నటువంటి నిర్వాసితుల్ని ఈ లోపల సెటిల్ చేయాల్సి ఉంటుంది. ఈ పనులన్నీ సమాంతరంగా కొనసాగిస్తే మాత్రమే మనం నీళ్లు తీసుకెళ్లి నల్లమల సాగర్ నింపగలుగుతాం, అనుకున్నటువంటి ఫలితాల్ని సాధించగలుగుతాం. అది కూడా మొదటి ఫేజు, మొదటి దశ వరకే. తర్వాత కాలువలు తవ్వాల్సి ఉంది, బ్రాంచ్ కెనాల్స్ తవ్వాల్సి ఉంది, ఫీల్డ్ ఛానల్స్ తవ్వాల్సి ఉంది, వాటికి ల్యాండ్ ఎక్విజిషన్, ఇవన్నీ కూడా పనులున్నాయి. పెట్టిన పెట్టుబడి మీద వడ్డీ నష్టపోకుండా ఉండాలన్నా, ఇంత ఖర్చు పెట్టి ఇంత కష్టపడి ఈ ప్రాజెక్టుని దాదాపు పూర్తి చేస్తున్నందువల్ల రైతులకు ఫలితాలు కలగాలన్నా తర్వాత చేయాల్సిన పనులన్నీ సమాంతరంగా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మళ్లా కాలయాపన జరిగి ఫలితాలు అందకుండా పంట చేతికి రాని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఇందాకే అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని దీనికి అవసరమైనటువంటి పూర్తి 5,000 కోట్ల రూపాయల నిధుల సమీకరణ మీద ప్రాధాన్యతగా దృష్టి పెట్టి దీన్ని పూర్తి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.